ముక్కులో బోను వంకర ఉంటే దాన్ని డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటామండి. అందరిలోనూ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ కొంచెం ఉంటుంది, 5%, 10%, 15%. యూజువల్గా మనకి ఏదైతే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ప్రాబ్లమ్ను కలుగు చేస్తాం అంటే కోల్డ్ రికరెంట్గా రావటం, వచ్చిన కోల్డ్ తగ్గకపోవటం, అలానే ముక్కు మూసుకుపోవటం, ఇలా మనకి పర్సిస్టెంట్గా ప్రాబ్లమ్ని రికరెంట్ ప్రాబ్లమ్స్ తెచ్చే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ని మనం సెప్టోప్లాస్టీ ద్వారా కరెక్ట్ చేయొచ్చు. ఇది యూజువల్గా మళ్ళీ రికరెన్స్ అనేది ఉండదన్నమాట. ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ సాధారణంగా ఏంటంటే మోర్ దాన్ 40 to 50% డీవియేషన్ ఉంటే అలాంటప్పుడు మనకి సిమ్టమ్స్ వస్తుంటాయి అన్నమాట. 10 to 15% డీవియేషన్లో మనకి యూజువల్గా ముక్కు ఇబ్బంది ఏమి ఉండదు. సో ప్రాబ్లమాటిక్ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్నే మనం సర్జరీ చేసి కరెక్ట్ చేయాలి. పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేనట్లయితే మనం డీవియేటెడ్ నేసల్ సెప్టమ్కి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు.